పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎత్తుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. వాల్మీకి కన్నప్ప ఏకలవుడు ధర్మవ్యాధుడు శబరిమాత వీళ్ళందరూ బోయలకు మూల పొడుచుకు మీ ఫోటో కొట్టి చూపిస్తున్నారు కదా అన్ను తెలుసుకోండి మేలుకొని ఇట్లానయ్యా నిన్నేం అమ్మటం లేదా కాబట్టి ఈ చూపుడు గ్రామంలో ఒక్కరైతే క్యాలెండర్ పెట్టుకోవాలా బోయలకు మూల పొడుచుకు జరగలే ధర్మవ్యాధుడు కనబడాయా లేదా వాల్మీకి ఇప్పుడు మనకుండేటువంటి రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ 77 కులాల్లో ఉంటే 75 నెంబర్ ఎవరు తెలుసా వాల్మీకి ఉంది. కాబట్టి మనకి ఎస్సీ అంటే మానమాధవులు కదా, మనం వెనకబడేటువంటి వర్గము అన్ని దేశవ్యాప్తంగా షెడ్యూల్ క్యాస్ట్ లో ఉంది సర్టిఫికేట్ గా చూడండి. కాబట్టి చూడండి చూడరా 1950 నుంచి 60 వరకు ఇచ్చారు. ఇది కండు దొబ్బినవే మనకు ఉండేటువంటి హక్కులు వేరే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి కళ్ళు తెరవండి తర్వాత ఇప్పుడైనా వాల్మీకి జనాంగమ్మ కళ్ళు తెరవండి. పోయే వాల్మీకి ఒకటే పోయేకేమే బీసీ అంతా వాల్మీకి చేసండి. ఎంత అన్యాయం చేసి సంకనాకి ఇచ్చారా చుక్క ముక్క బానిస కావద్దు అండి. ఆడపిల్లలు చదివించుకోండి ఇట్రా బాబు ఇట్రా నోటిరా. ఇటువంటి పిల్లలు చదువుకుంటే ఐపీఎస్ కలెక్టర్ అవుతారు. లేదు తండ్రి తాగితే కొట్టే పక్కన ప్లాట్ఫామ్ పడుకోరు. కాబట్టి ఆడపిల్లలు మగ పిల్లలు చదివించుకోండి. సర్టిఫికేట్ ఆర్టికల్ 340 77 కులాలు ఉన్నాయి వాల్మీకి. 77లో 76 నెంబర్ వాల్మీకి. ఎవరైనా జిల్లాలో ఏ పిల్లలు తప్పని దప్పున మొక్కని ఈ కర్మజీలని ఉంటే వాళ్ళ కాలి కింద పోతారు. సెంట్రల్ గెజిట్ దేశవ్యాప్తంగా ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్. కాబట్టి ఇది సర్టిఫికేట్ ఇచ్చారు తిరుమల బాబు. ఎప్పుడైనా చూకూరు గ్రామంలో ఉన్న వాల్మీకి జనాంగం చెప్పేది ఏంటంటే ఇట్లా కరపతి కొట్టించి షెడ్యూల్ క్యాస్ట్ గురించి ప్రచారం ఊరు గల్లి గల్లి తిరుగుతుంటే పిచ్చుడుకు నీకు ఎవరు చెప్పి మా కష్టాలు ఇలా బండికి పెట్టలేస్తారు గ్రామాలు తిరుగుతున్నాయా. మీరు కూడా కళ్ళు తెరవండి. ఇప్పుడైనా నా నోటి చేస్తే కాదు రిజర్వేషన్ మీరు కూడా రేపు మంత్రాలయంలో స్వామీజీ నాటికి ఒక కళ్యాణం పెట్టుకొని మనమే ఎమ్మెల్యే కాదు ఎంపీ కానీ మన దగ్గర పారి రావాలంటే మన ఓటు బ్యాంకు చూపాలి. 70,000 70 లక్షలు ఓటు బ్యాంకుకి ఎవరికో దోచుకున్న వాళ్ళకి అమ్మేస్తున్నాము. ఓటుకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరికి గుడి ఎక్కడ అడుగు జాతలు పాటించండి సాటించండి ప్రచారం చేయండి అని అటు వాల్మీకి బొమ్మ పెట్టుకుని జయించాను పాటలేసేది కాదు. వాల్మీకి బొమ్మ కనబడతా వాల్మీకి వచ్చినప్పుడు జయించండి వేసేది కాదు. మీరు కూడా ఆయన చెప్పిన అడుగుజాను రామ లక్ష్మణులకు కూడు పెట్టిన జాతి బోయ జాతి ఇటువంటి జాతిని సంకనాకి ఇచ్చారు జనాలు. కాబట్టి మీరు మానవత్వంతో బతకండి. షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఎవడు 50 ఏళ్ళు పుట్టే ఈ మనిషి 50 ఏళ్ళు అయింది. ఎవడని సర్టిఫికేట్ తీసినాడా నాకు తెలియదు. కాదు ఇప్పుడైనా రాజ్యాంగ ప్రకారంగా కొట్టాడుదామండి కదా. రాజ్యాంగం ఏముంటే అదే ఇవ్వండి అని అడుగుదామండి. అమ్మ కాబట్టి రెండు రాజ్యాంగం చదివాం కాబట్టి మనం సంకనాకి ఇచ్చారా. విడగొచ్చి పాలించారు. బోయ వేరే వాల్మీకి వేరే విడగొట్టి పాలించారయ్యా. ఈ పోతే ఎక్కడ చూసే పిల్లల మీద ఏముంది బోయ బీసీలు దెబ్బేసారు. మనకి రాజ్యాంగంలో ఏముందిడా హనుమంతప్ప షెడ్యూల్ క్యాస్ట్ 3, 5, 1950 66 వరకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు కదా గవర్నమెంట్. కన్ను దొబ్బినవే ఎంపీలకు పోలికి టీచర్లకి లెక్చర్లు ఊరి విడిచిపెట్టి పారిపోయారు తప్పుదాకి. నాన్న ఎవడైనా తప్ప నిరూపించే వాళ్ళు కాలి కింద పోతే జిల్లాలో ఏం ఊరి విడిచిపెట్టి పారిపోయారు. మంత్రాలం ఎమ్ను రాత్రులు టీచర్ ఏం చేస్తారయ్యా. ముక్కల్ సారు అరుణ్ కుమారు నేను బాబ్జీ ఎంతో పోరాడుతున్నాం నా నోడే కాదు. కాబట్టి నా రాజ్యాంగ బయటపడింది. అనంతపురంలో బయటపడింది. మనమంతా ఈ సత్యాన్ని నా సారం చెబుతాను. మీరు ఇంటింటికి ఆడోళ్ళని మొగలు కలిపి మనం సత్యని కట్టుకొచ్చి మనమే ఇందాము. ఎవరిస్తాడా ఎవరు చుక్కాపో అది కాదు. మన సత్యని కట్టుకొచ్చి వినియోస్తామండి కదా. బండికి తిరుగుడు వచ్చి కదా కళ్యాణ మండపంలో కానీ ఫ్రీ కదా. మీరు ఈరోజు సాయం చేయాలని మీ పాదాలు పట్టుకుంటున్నాను. ఎందుకంటే నా జాతిని ఎందుకు గుర్తానని మీరు బాధపడుతున్నానయ్యా. దయచేసి బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి అడుగు జాగ్రత్త సాటించి పాటించండి. నాగేశానా మీరు ఎక్కడున్నా కూడా రావాలా.
ఇంకా ఊర్లో కదా వాళ్ళ పేర్లు ఇచ్చారంట కదా, వాళ్ళ పేర్లు ఎవరంట, ఒక ఆయన ఇచ్చినాడు వాళ్ళ పేర్లు, వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళు చెప్పిన గుంజప్ప, మాదేవు, ఇంకా వాళ్ళ పేర్లు ఎవరో ఇచ్చినారో వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళు ఊర్లో మంచి ఉంటారంట. ఏమంటే వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పండి ఒకసారి. ఆ పేర్లు నాకు ఇచ్చారా, మీరు కూడా వాళ్ళకి చెప్పాలని మనం చేస్తున్నాం. వాళ్ళ దగ్గర గుంజప్ప, మాదేవి, గుండన్న, మరి ఇంకా వాళ్ళ పేరు మెయిన్ 6 పేర్లు ఇచ్చారు. దుర్ముడి బాబు. కాబట్టి వాళ్ళ పేర్ల గురించి ఇక్కడ రాసిచ్చారా, వాళ్ళ పేర్లు ఏం చెప్పారంటే రాసిచ్చారు. నాకు వాళ్ళ పేర్లు కావాలంటే నెంబర్ లేవు. కాబట్టి మీరు చెప్పండి మెయిన్ వాళ్ళకి. ఒకటి. రెండవది మన ఆర్టికల్ 340 ఉండేటువంటి రిజర్వేషన్ దమ్ము పోయిందంటే మనం రాగాలి కదా, సుప్రీంకోర్టుకి వేసుకున్నాం కదా. ఈ చంద్రబాబు నాయుడు జగన్ ఎక్కడ గుర్తించి పెట్టుకుంటారు, మామేమో కొత్తగా అర్థం లేదు కదా. మాకు రాజ్యాంగంలో ఈయన బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి బంగారు పల్లెలు అనుభవించారు. 72 కులాలు అనుభవించారు ఇస్తే ఈ పోతే ఎస్టీ ఎక్కడ ఆడతారు, గుర్తు తిప్పుకొని ధ్యానం చేస్తారు. ఈయన ఇచ్చిన మహానుభావుడు రిజర్వేషన్ 77 కులాలు అనుభవించాడు. అంటే మాల మాది కొడుకోవడం కాదు, 77 కులాలు ఉన్నాయా లేదు ఇక్కడ, అందరికి ఇచ్చారు. ఈ పోతే ఏం చేస్తారు, ఒక్కరే తింటున్నారు. అంటే మనం నలుగురు పుట్టారు, నలుగురికి ఎలా ఒకరికి వెళ్ళి భాగము. మరి అంబేద్కర్ 77 కులాలకు రాజిస్తే న్యాయంగానా? వీళ్ళు వేరే వాళ్ళు రాంగ్ రూట్ పట్టించారు కదా. మనం అడగొద్దా, అడుగుదా, ప్రశ్నించకూడదా? మీరంతా ఈ సత్యాన్ని చెప్పడానికి వెళ్ళికెళ్ళి దీనికి ఊరు చెప్తే ఇండియా గెజిట్ ఆఫ్ ఇండియా కదా 77 కులాలు వాల్మీకి. మనం కూడా ఎస్సీ రిజర్వేషన్ మనకు కావాలా, మనసు కదా. అందు గురించే మనము ఎమ్మెల్యేలు ఎంపీలను మన దగ్గర రావాలి, మన ఓటు మనం వేయించుకుందాం. అందు గురించే షెడ్యూల్ క్యాస్ట్ బిల్లు. బాబు చూడు, ఎస్సీ అంటే వాల్మీకి, బోయా, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ దగ్గర చూడు ప్రభు. షెడ్యూల్ క్యాస్ట్ ఉంది కదా, ఎవరైనా కూడా ఈ యొక్క ఏపీ తప్పని దమ్మని ఉంటే వాళ్ళకి ప్రచారంగా పనిచేస్తాను. అందరైతే దయచేసి నల్లబోతున్నాడు గోత్రిక నేను. కాబట్టి మీరు కూడా నీ రక్తం మా రక్తం అని మాకు సపోర్ట్ చేయండి. మేము ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా రాదో చూస్తాం, గవర్నమెంట్ గుద్ది అడుగుతున్నాం కదా, అడుక్కునేది కాదు. మనమేమి లేనిది అడుగుతుంది కదా. రాజ్యాంగంలో ఉన్నిందే, ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి మనం అడుగుతున్నాం అంతే. లేనిదా అడగడం లేదు కదా. మరి లేనిదాన్ని ఎస్టీ ఎందుకు అడుగుతారయ్యా? అంటే జుట్లు వస్తాయి కదా. ఎస్టీ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ అని మీకు సర్టిఫికేట్ చూపించానా? లేదని తప్పనుకుంటే నన్ను కంతలు కొట్టి నేను ఊరు విడిచిపెట్టి పోతాను. మీరు కూడా నాలాగా తెలుసుకునే ఉద్దేశంతో చెప్పాను. ఒక్కరు టీగా నేను నా జాతి కొరకు అసలు జాతిలో పుట్టినందుకు సేవ చేయాలనే ఉద్దేశంతో సేవ చేస్తున్నాను. మీరు కూడా నాలాగా చేయండి కదా. చూసే సర్టిఫికేట్ ఇద్దరితో అందరికీ ఈ సూగురు సూరు గ్రామంలో 100 వాల్మీకి అక్కలకి, చెన్నెలకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో మీరందరూ రేపు మంత్రాలయంలో జరుగుతున్న మీటింగ్ కి ఎవరు బాబ్జీ, అరుణ్ కుమారు, తిరుపతి నుంచి బుక్రాజ్ సారు కదిలి తరలి వస్తారు. మీరు కూడా సర్దిని కట్టుకొచ్చి మన మీటింగ్ విని రావాలని 2 చేతులు జోడించి మీకు ధన్యవాదాలు చేస్తూ మనం చేస్తున్నాం. జై వాల్మీకి, జై భీమ్. ఓకే చెప్పు. అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదు, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గుంతన్నా లేవకపోతే, ఒక్క గొంతన్న అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పల్లకి చెక్కెనురా. ధనము, జ్ఞానం, భూమి, రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు, పేరైన పలకరు ఎంది మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన దాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు. ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి
మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు కోసే కొద్ది చిగురిస్తూ